హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ ఐ ఛానల్. ఈరోజు మీ దగ్గర ముందు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. సో ముందు ఆ టాపిక్ ఏంటి అని చెప్పే ముందు దాని మీద ఒక 1000+ బుక్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 30 years సైంటిస్ట్ స్టడీ చేయడం జరిగింది. అండ్ గూగుల్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ దాని గురించి రీసెర్చ్ చేయడం చేస్తారు. అండ్ ఆల్ రౌండ్ ద వరల్డ్లో యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ ఒక టాపిక్ మీద టీచింగ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద యునైటెడ్ నేషన్ నేమ్డ్ అన్ అఫీషియల్ డే ఫర్ దిస్ టాపిక్. సో ఏంటి సైంటిస్టులు అంటుంది, రీసెర్చ్ అంటుంది, అనాలిసిస్ అంటుంది అని డౌట్ మీకు రావచ్చు. సో ఒక క్యూరియాసిటీ ఉండొచ్చు తెలుసుకోనికే. సో ఏం లేదు, ప్రతి ఒక్క మనిషి హ్యుమానిటీస్లో చూసుకుంటే హ్యాపీనెస్ అనేది కోరుకుంటారు. ఎస్, ఈరోజు నేను మీ ముందు ఒక హ్యాపీనెస్ అనే టాపిక్ మీద వచ్చాను. సో ఈ హ్యాపీనెస్ అనేది ప్రతి ఒక్క మనిషి అంటే ప్రజల ఒక హ్యాపీనెస్ అంటే ఆనందం భిన్నమైన అర్థాలలో ఉంటుంది. అంటే ఎవ్రీ పర్సన్ హ్యాపీనెస్ అనేది డిఫరెంట్ మీనింగ్స్తో ఉంటుంది. అంటే ఒక్క వ్యక్తిని సంతోష పెట్టేది మరో వ్యక్తిని సంతోష పెట్టకపోవచ్చు. సో నేను నమ్మేది ఏంటంటే ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అంటే చాలా ఆప్టమిస్టిక్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటాడు. మీన్స్ ఆనందం అనేది ఒక వ్యక్తి లోపల ఆశావాద మరియు శక్తివంతంగా భావించేలా చేస్తుంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇఫ్ వి ఎంగేజ్ ఇన్ పాజిటివ్ రియల్ రిలేషన్షిప్, సో మన బాడీస్లో ఉన్న ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ కెమికల్ రిలీజ్ అవ్వడంతో మనలో ఉన్న యాంగ్జైటీని రెడ్యూస్ చేయడంతో పాటు ఇట్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్. సో టు ఫీల్ టువర్డ్స్ యువర్ లైఫ్ అంటే ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ మోడ్లో వెళ్ళిపోతావు. సో ఈ యాటిట్యూడ్ అనేది ఈ యాటిట్యూడ్ నుంచి వచ్చిన ఒక థాట్, ఒక యాటిట్యూడ్ నుంచి వచ్చిన ఒక యాక్షన్, సో వేర్ యూ ఫోకస్ ఆన్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. సో ఐ బిలీవ్ హ్యాపీనెస్ అనేది ఇట్స్ సంథింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ వితిన్ ఏ పర్సన్. ఇట్ కమ్స్ వితిన్ ఏ పర్సన్. హ్యాపీనెస్ ఈజ్ సంథింగ్ దట్ కమ్స్ వితిన్ ఏ పర్సన్. సో వాట్ ఐ బిలీవ్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అంటే రీసెంట్లీ ఒక రేడియోలో నేను విన్నాను. అంటే ఒక రిచ్ మ్యాన్ని ఒక రేడియో పర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. సో ఆ ఇంటర్వ్యూలో ఆ రేడియో పర్సన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో హౌ యూ ఫీల్ వెరీ హ్యాపీ, అంటే మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు. సో అన్నప్పుడు ఆ రిచ్ పర్సన్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఐ క్రాస్డ్ 4 stages టు గెట్ దిస్ హ్యాపీనెస్. అంటే ఫస్ట్ స్టేజ్లో ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చింది వెల్త్, అంటే చాలా డబ్బు సంపాదించడంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. బట్ స్టిల్ అతనికి ఎలాంటి హ్యాపీనెస్ దొరకలేదు. సో వెన్ ఈ జంప్డ్ ఇన్ టు ద సెకండ్ స్టేజ్, వాల్యూ యాంటిక్ పీసెస్ కొనడం స్టార్ట్ చేశాడు. అంటే వాల్యూబుల్ అంటే ఒక పురాణ కాలమైన ఒక యాంటిక్ పీసెస్ని కొనడం స్టార్ట్ చేసి చూశాడు. సో అప్పుడు కూడా అతనికి ఏమనిపించిందంటే దోస్ ఆర్ వెరీ టెంపరరీ, అంటే ఓన్లీ జస్ట్ టెంపరరీగానే హ్యాపీనెస్, కానీ అది ఒక పూర్తిగా సంతోషాన్ని అతనికి కలిగించలేదు. దెన్ అగైన్ థర్డ్ స్టేజ్లో ఈ స్టార్టెడ్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఇన్ గెట్టింగ్ ద బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ ఫుట్బాల్ టీమ్ని తీసుకోవడము, ఒక టూరిస్ట్ ప్లేసెస్ని తీసుకోవడము, అక్కడ అలా ఎంతో డబ్బు సంపాదించాడు. బట్ స్టిల్ హీ వాజ్ నాట్ హ్యాపీ. సో ఫోర్త్ స్టేజ్లో వెన్ హీ మెట్ అండ్ షేర్డ్ హిస్ ఫీలింగ్స్ టువర్డ్స్ వాట్ హీఈస్ గోయింగ్ ఆన్ విత్ హిస్ ఫ్రెండ్. సో వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఏంటంటే, నువ్వు ఒక వికలాంగులకి అంటే వికలాంగులకి నువ్వు వీల్ చైర్ డొనేట్ చేసి చూడు. సో యూ ఫీల్ సంథింగ్, అంటే అక్కడ ఏమైనా డిఫరెన్సెస్ నువ్వు చూస్తావేమో, గ్రహించు అని వాళ్ళ ఫ్రెండ్ సజెషన్ తీసుకున్నాడు. అతని ఫ్రెండ్ సజెషన్ ద్వారా ఆయన వెళ్ళి ఆ వికలాంగులకి సొంతంగా వీల్ చైర్స్ని డొనేట్ చేయడం చూశాడు. సో అప్పుడు ఆ వికలాంగులు ఆ చైర్ల మీద కూర్చొని ఆ ఫీలింగ్, ఆ సంతోషం, వాళ్ళ ఫేస్లో ఉన్న బ్లషింగ్, ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్,
అండ్ ఆ సరౌండింగ్ మొత్తాన్ని ఒక పిక్నిక్ గ్రౌండ్గా ఫీల్ అయ్యి ఆ వీల్ చైర్లో వాళ్ళు అలా గరగరా తిరుగుతూ వాళ్ళు పడిన హ్యాపీనెస్లో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అదేవిధంగా ఒక వ్యక్తి అంటే ఒక పిల్లవాడు అతని కాలు పట్టుకొని దండం పెట్టి అతన్ని తరచుగా అలాగే చూస్తుండిపోయాడు. సో అప్పుడు ఇతను అడగడం జరిగింది, అంటే ఏమని, ఎందుకు నువ్వు నన్ను అలా చూస్తున్నావు, నీకు ఇంకేమన్నా కావాలా, నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు నేను ఇస్తాను అని అన్నాడంట. అప్పుడు లేదు అని ఆ అబ్బాయి ఇచ్చిన ఆన్సర్కి ఇంకా చాలా సంతోషపడిపోయాడు. సో ఆ ఆన్సర్ ఏంటంటే, మిమ్మల్ని నేను ఎందుకు అలా చూస్తున్నానంటే మీ యొక్క ముఖాన్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం మిమ్మల్ని చూడకపోవచ్చు, అట్లీస్ట్ స్వర్గంలోనైనా మిమ్మల్ని కలిసి మరోసారి కృతజ్ఞత చెప్దామనుకొని, అంటే మీన్స్ ఆ వాక్యంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. సో ఇన్ ద సేమ్ వే మనం కూడా ఆ హ్యాపీనెస్ని పొందాలి అంటే ప్రజెంట్ మనం చూస్తున్నాం మన సరౌండింగ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ మన ఆఫీస్ కొలీగ్స్లో కానీ వీఆర్ సీయింగ్ మెనీ పీపుల్ విల్ యాక్ట్ లైక్ ఏ హ్యాపీనెస్, అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చూస్తాము, కానీ వాళ్ళందరూ ఎనాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముంది, ఆ పెయిన్ అనేది అది వాళ్ళకే తెలుసు. సో టు ఓవర్కమ్ ఆల్ దిస్, ఎప్పుడైతే పర్సన్ హ్యాపీగా ఉంటాడో ఈ కెన్ అచీవ్ మెనీ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే, వెన్ ఏ పర్సన్ ఈజ్ హ్యాపీ హీ ఈజ్ కమ్ అండర్ ద పాజిటివ్ అండ్ ఆప్టమిస్టిక్. హియర్ వాట్ వీ నోటీస్, లైక్ ద పర్సన్ హూ ఈజ్ వెరీ హ్యాపీ హీ నెవర్, అంటే ఈ స్టార్ట్ ఎర్నింగ్ మోర్. సెకండ్ థింగ్, హీ సెటప్ గోల్స్ అండ్ అచీవ్ మోర్ అగ్రెసివ్ గోల్స్. థర్డ్ పాయింట్, ఈ రిమైన్ కామ్, మీన్స్ ఎలాంటి పెద్ద సిచ్యువేషన్, ఒక ప్రెషర్ లాంటి సిచ్యువేషన్ అతని ముంగట ఉన్నా కూడా హీ రిమైన్స్ కామ్ అండ్ ఈ విల్ బికమ్ మోర్ ఎనర్జెటిక్ అండ్ లివ్ లాంగ్. సో ఇన్ దిస్ వే ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ టు చేంజ్ ది థాట్ ఆఫ్ థింకింగ్. సో హ్యాపీనెస్, నాకు ఈ డబ్బు ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది, డబ్బు లేకపోతే నాకు హ్యాపీనెస్ లేదు, సో ఇలాంటివన్నీ మనం నెగిటివిటీ కాకుండా ఒక పాజిటివ్ మైండ్తో ఆలోచించి, ఇప్పుడు ఒక పర్సన్ ఇఫ్ ఈజ్ వెరీ హ్యాపీ, ఎలాంటి గట్టి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా ఎదుర్కోగలుగుతాడు. అండ్ ఎందుకు అనంటే ఆటోమేటిక్గా వాడి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది, ఎనర్జీ లెవెల్స్ అనేది పెరిగిపోతాయి. సో అప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఎదుర్కొని అధిగమించే శక్తిని వాళ్ళు తెచ్చుకుంటారు. సో నా ఒక టాపిక్ ఏంటంటే, మిస్టర్ ఐ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఏంటంటే, బీ హ్యాపీ. సో బీ పాజిటివ్. ఫస్ట్ మీలో ఉన్న ఒక నెగిటివిటీని తీసేసి పాజిటివ్గా మీ యొక్క గోల్స్ని రాసుకొని ఆ గోల్స్ని అచీవ్ చేయడంలో ఫోకస్ చేయండి. ఆ గోల్స్ని అచీవ్ చేయాలి అన్న ఫోకస్తో పాటు ఆ ఎనర్జీని పెట్టండి. అన్నెసెసరీగా ఓవర్ థింకింగ్ కానీ డిప్రెషన్లో కానీ వెళ్ళకుండా ట్రై టు, అంటే మీకు ఉన్నది ఏంటి, అంటే మీ ఎంతలో ఉన్నారో అంతలో ఆ స్పేస్లో మీకు ఎంత హ్యాపీనెస్ కావాలో ఆ హ్యాపీనెస్ని మీరు ఫీల్ కాండి. అదేవిధంగా హ్యాపీనెస్ని ఎదుటి వాళ్ళకి పంచడానికి ట్రై చేయండి. సో వాట్ ఐ సే ఎండ్, ఈవెన్ ఏ యాక్ట్ ఆఫ్ ఎ కైండ్నెస్ ఆర్ హెల్ప్ can makes an individual happy. So please be positive and be happy, make others happy. Please do like, share and subscribe Mr. I channel. Thank you.